వామ్మో! ఇక్కడ చూడండి మామ, ఈగల్ కైటు, గోరిల్లా కైటు, దాని వెనుక స్నేక్ కైటు, ఇక్కడ చూసుకుంటే మనకి మెట్రో కైటు కూడా ఉందన్నమాట. మామూలు లేదు, పరేడ్ గ్రౌండ్ మొత్తం ఇలాంటి కైట్స్తో నిండిపోయింది. వెల్కమ్ టు ఇంటర్నేషనల్ కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ ఇన్ 2025 మామా. I don't take shit, I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up. హలో మామ, ప్రజెంట్ నేనైతే మన పరేడ్ గ్రౌండ్లో ఉన్నా అనమాట. సో ఇక్కడ స్పెషల్ ఏంటంటే, సంక్రాంతి స్పెషల్ ఇంటర్నేషనల్ కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ అయితే జరుగుతుందన్నమాట మన పరేడ్ గ్రౌండ్లో. మామూలుగా లేదు, ఇక్కడ అద్దిరిపోయింది, జనాలు మొత్తం ఫుల్ ఆఫ్ రష్ అనమాట ఇక్కడైతే. సో టోటల్గా చూసుకోవచ్చు, టోటల్గా ఫుడ్ కోర్ట్స్ కావచ్చు, ఫుడ్ ఐటమ్స్, సంక్రాంతి స్పెషల్స్ మొత్తం మామూలుగా లేదు ఇక్కడ. మొత్తానికైతే మొత్తం నిండిపోయింది జనాలతోనైతే. సో టోటల్గా ఇక్కడ ఆల్మోస్ట్ ఒక 100 కంటే పైగా ఇక్కడ ఫుడ్ ఐటమ్స్ అయితే ఉన్నాయన్నమాట. సో అంతకంటే ఎక్కువ ఫుడ్ కోర్ట్స్ అయితే ఉన్నాయి ఇక్కడ. చూసుకోవచ్చు, ఇక్కడ ఇంటర్నేషనల్ కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ 2025 అనమాట. సో ఇక్కడ వే టు కైట్ ఫ్లయింగ్ జోన్ అనమాట, రిస్ట్రిక్టెడ్ ఏరియా అనమాట. అక్కడ లోపలికి ఓన్లీ ఆ స్టాఫ్ వాళ్ళే వెళ్ళాలన్నమాట. ఒకసారి చూడండి, ఇక్కడ మామూలుగా లేవు కైట్స్ అయితే. ఇలాంటి కైట్స్ అయితే మీరు ఎక్కడ కూడా చూసుండరు. ఈ కైట్స్ అయితే చూసుకోవచ్చు, ఇక్కడ అద్దిరిపోయినాయి. చూసుకోవచ్చు ఇక్కడ మొత్తం, అక్కడ చూడండి ఈగల్ కైట్ అండ్ గోరిల్లా కైట్, ఇక్కడ చూసుకోవచ్చు ఇక్కడ మెట్రో కైట్. వామ్మో, ఇలాంటి కైట్స్ అయితే ఎవరు కూడా చూసి ఉండరు. సో ఇక్కడ ఓన్లీ మన పరేడ్ గ్రౌండ్లో ఇంటర్నేషనల్ ఫెస్టివల్ కాబట్టి ఇక్కడ మాత్రమే జరుపుతారు ఇలాంటివి. సో పరేడ్ గ్రౌండ్ మొత్తం కూడా కైట్స్తో నిండిపోయిందనమాట. ఒక్కసారి దగ్గర నుంచి చూడండి, ఇక్కడ ఈగల్ కైట్ అయితే గాల్లోకి పైకి ఎగిరిపోతూ ఉంది. దాని పక్కనే గోరిల్లా, దాని వెనక ఒక డైనోసర్ది. మామూలుగా లేవు ఇంకా, ఒక్కొక్కటి అయితే అద్దిరిపోయినాయి. ఇక్కడ చూడండి మెట్రో కైట్ కూడా అరేంజ్ చేశారనమాట మన వాళ్ళు. మామూలుగా లేదు ఇంకా. సో ఇంకా కైట్స్ అయితే ఒక్కొక్కటి డిఫరెంట్ అనమాట. ఇలాంటివి అయితే నార్మల్గా ఎలాంటి షాప్లో కానీ ఎక్కడ కూడా చూసుంటారు మీరు, అట్లా ఉంది ఇక్కడ. సో చాలా కొత్తగా ఉంది ఈసారి అయితే, మామూలుగా లేదు ఇక్కడ. సో పైన చూసుకోవచ్చు, ఇంకా చాలా కైట్స్ ఉన్నాయి. ఇంకా ఒక డాల్ఫిన్ కానీ, ఇంకా కొన్ని మన బెంటెన్లో కనిపించే అవతార్స్ కొన్ని ఉన్నాయి అన్నమాట. అలాంటివి చాలా టైప్స్ ఆఫ్ కైట్స్ ఉన్నాయి ఇక్కడ. కాకపోతే ఒక్కొక్కటి కొన్ని ఎగరేస్తున్నారు, కొన్ని తీస్తున్నారు అనమాట. మామూలుగా లేదు ఇక్కడ. అసలు అన్నిటికంటే డిఫరెంట్ ఏంటంటే మెట్రో కైట్ కూడా చేశారనమాట, మామూలుగా లేదు. సో జనాలు అయితే ఘోరంగా ఉన్నారు ఇక్కడ. సో ఇంతమంది సంక్రాంతికి ఆంధ్రాకి వెళ్ళిపోయారు అంటున్నారు, కానీ ఎంతమందో వెళ్ళిపోలేదు. ఎంతమంది వెళ్ళిపోయినా హైదరాబాద్లో మాత్రం అంతే జనం ఉంటారు. ఎక్కడ ఎలాంటి ఫెస్టివల్ జరిగినా నిండిపోతారనమాట. సో అక్కడ బైక్స్ కానీ కార్స్ కానీ టోటల్ పార్కింగ్ ఏరియా మొత్తం ఫిల్ అయిపోయింది. ఇంకా ఈ ఫుడ్ కోర్ట్లలో కూడా ఫుల్ జనాలే, ఎక్కడ చూసినా జనాలే, మామూలుగా లేరు. సో ఇక్కడైతే మనకు ఇంటర్నేషనల్ కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ అయితే జరుగుతుంది. సో మనం అయితే చూసుకోవచ్చు, ఇక్కడ కైట్స్ ఎన్ని రకాలుగా ఎగురుతున్నాయో అద్దిరిపోయింది. సో ఇంకా అన్ని కైట్స్ని అయితే చూసేయండి. సో ఇంటర్నేషనల్ కైట్స్ అండ్ ఫెస్టివల్లో మనం అయితే చూస్తున్నాం ఇలాంటి కైట్స్. సో ఇక్కడ బోర్డు అయితే చూసుకోవచ్చు మనం. ఓన్లీ ఇక్కడ ఆ రిస్ట్రిక్టెడ్ ఏరియా లోపలికి మనకైతే అలవలేదు, అందుకనే మనం ఓన్లీ ఈ గేట్ లోపల నుంచే చూడాలి. ఇంకా మనం అయితే ముందుకు వెళ్తే ఈ గ్రౌండ్లో అయితే మనకు కైట్స్ ఎగురుతున్నాయి కదా. సో ఇటు సైడ్ అయితే ఒక స్టేజ్ ఉంది. సో ఇక్కడైతే ఆల్మోస్ట్ ఒక కచేరీ అని చెప్పాలి, ఎందుకంటే పాటలు పాడుతున్నారు, డ్యాన్స్లు వేస్తున్నారు, అదిరిపోయింది అనమాట. చాలామంది, చాలా కల్చరల్ యాక్టివిటీస్ అయితే చాలా ఉన్నాయి ఇక్కడ. సో పోలీసు వాళ్ళు ఇంకా బందోబస్తుకు కూడా చాలా సెక్యూరిటీ ఉన్నారు, మళ్ళీ ఎవరికి ఏం కావద్దని చెప్పి. సో ఇక్కడ జనాలు చూసుకోవచ్చు, చైర్స్ వల్ల కూర్చొని అయితే ప్రోగ్రామ్ అయితే ఎంజాయ్ చేస్తున్నారు. ఇంకా కైట్స్ అంటే ఇంకా అసలు అలానే చూడబుద్ధి అవుతుంది ఆ కైట్స్ని, ఎందుకంటే ఇలాంటి కైట్స్ మనం ఎక్కడ చూసి ఉండం కదా. సో అలా అన్నమాట. సో జనాలు చూసుకోవచ్చు, మామూలుగా లేరు. ఫుడ్ కోర్ట్లో కానీ, ఇక్కడ కానీ, కైట్ సెక్రటరీ దగ్గర కానీ మొత్తం ఎక్కడ చూసినా జనాలే ఉన్నారు. మొత్తానికైతే పరేడ్ గ్రౌండ్ మొత్తం కూడా కైట్స్తో నిండిపోయింది అనమాట. స్కై అయితే కలర్ఫుల్గా అయిపోయింది కైట్స్తోని. సో హైదరాబాద్లో ఉన్న వాళ్ళకైతే ఇది ప్రతి ఇయర్ జరుగుతుంది ఈ ఫెస్టివల్. బట్ నేనైతే ఈసారే చూసాను అనమాట ఫస్ట్ టైము, ఎందుకంటే ప్రతిసారి సంక్రాంతికి నేను కూడా విలేజ్కి వెళ్తా, ఈసారి వెళ్ళలేదన్నమాట. సో అందుకే నేను ఈ పరేడ్ గ్రౌండ్కి అయితే వచ్చేసిన అనమాట.
సో ఇంకా చూసుకోవచ్చు ఇక మనకి ఇంకా కొన్ని ఫుడ్ ఐటమ్స్ అయితే చాలా ఉన్నాయి. సో ఇక్కడ చూసుకోవచ్చు ఎందుకంటే కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ కదా, సో ఇంకా స్వీట్స్ అయితే పెండింగ్ ఉన్నాయి. చూసుకోవచ్చు ఇక్కడ మామిడి తాండ్రా కావచ్చు, ఇంకా చాలా ఫుడ్ ఐటమ్స్ అయితే అంటే వివిధ రకాల స్టేట్స్ నుంచి డిస్ట్రిక్ట్స్ నుంచి అయితే ఫుడ్ ఐటమ్స్ అయితే చాలా ఉన్నాయన్నమాట. చూసుకోవచ్చు ఇక్కడ మొత్తం కూడా పాప్కార్న్స్ కానీ, ముంత మసాలాలు, పానీపూరీలు, పచ్చళ్ళు, డిఫరెంట్ అనమాట. ప్రాన్స్ పచ్చడి కానీ, చికెన్ పచ్చడి కానీ, మటన్ పచ్చడి కానీ చాలా టైప్స్ ఉన్నాయన్నమాట. ఇక్కడ న్యాచురల్ తేనె కావచ్చు, అన్ని రకాలుగా ఉన్నాయన్నమాట. సో మొత్తానికైతే లోపల అన్నీ తిరిగేసి వచ్చిన తర్వాత ఎంట్రీ అయితే ఇక్కడ ఉంది. సో ఇక్కడ ఇంకా స్పెషల్ ఏంటంటే మనకు అరకు బొంగు బిర్యానీ అనమాట. సో అరకు బొంగు బిర్యానీ ఉంది, బొంగు చికెన్ ఉందన్నమాట ఇక్కడ. సో ప్లేట్ అయితే సింగిల్ అయితే 150 అంట, ఫుల్ అయితే 200 అంట. సో నేనైతే ట్రై చేద్దామంటే జనాలు మాత్రం మామూలుగా లేరు, ఇక్కడ క్యూ కట్టేసారు. సో ఇంకా మనకి ఇంత ఓపిక లేదు కదా. సో ఇక్కడ చూసుకోవచ్చు మనకు బొంగుల పైన అయితే బిర్యానీ అండ్ చికెన్ అయితే రెడీ అవుతుంది. సో ఇక్కడ చూసుకోవచ్చు ఆల్రెడీ ప్రిపేర్గా పెట్టారనమాట ఈ బొంగులో చికెను. సో ఇక్కడ అది టేస్ట్ మీరు ఎప్పుడైనా చూస్తుంటే కామెంట్ అయితే చేయండి. నేనైతే టేస్ట్ చేద్దాం అనుకున్నా కానీ ఈ జనాలు ఆల్రెడీ 2-3 మెంబర్స్ లైన్లో ఉన్నారనమాట. మనం ఆర్డర్ ఇచ్చేసరికి అది రెడీ అయ్యేసరికి గంటకు పైన అవుతుంది. అందుకే ఇంకా మనకు ఓపిక లేదని చెప్పేసి అయితే ఇంకా మనం నెక్స్ట్ మూవ్ అయితే తీసుకుంటున్నాం. కాకపోతే జనాలు చూడండి ఎట్లా ఎగబడి తీసుకుంటున్నారో. ఇక్కడైతే ఈ బొంగులో చూసుకోవచ్చు అక్కడ వాటర్ అయితే కారిపోతున్నాయి. అద్దిరిపోయింది మామ లొకేషను. ఈ లొకేషన్లో ఇంత హాట్లో బొంగులో బిర్యానీ, బొంగులో చికెను మామూలుగా లేదు అసలు. సో ఇంకా స్వీట్స్ విషయానికి వస్తే ఇక్కడ చూసుకోవచ్చు మన వాళ్ళు అయితే అసలు ఒక్కొక్క స్వీట్ ఐటమ్స్ పేర్లు కూడా నాకు తెలియదు, అన్ని రకాలుగా ఉన్నాయి. ఇంత జనాల వామ్మో, ఇంత జనాల్ని ఇంత ఫుడ్ ఐటమ్స్ని చాలామంది కొనుక్కుంటున్నారు, మామూలుగా లేవు అసలు. ఇక్కడ మామిడి తాండ్రాలు అయితే చాలా రకాలుగా ఉన్నాయి, 100 రూపీస్ అంట. ఇక్కడ చూసుకోవచ్చు లడ్డూలు, పిండి వంటలు మామూలుగా లేవు ఇంకా. సో ఇంకా మొత్తానికైతే ఇంకా బయటకు వచ్చిన తర్వాత పోలీస్ వాళ్ళు అయితే ఎక్కడి నుంచి పడితే అక్కడి నుంచి పోనివ్వట్లేరు. ఎంట్రీస్ ఎగ్జిట్లు ఉన్నాయి, ఓన్లీ అక్కడి నుంచి మాత్రం వెళ్ళాలి మనం. సో ఇంకా పరేడ్ గ్రౌండ్ మొత్తం కూడా ఒక రౌండ్ వేస్తున్నా చూడండి. ఇంకా ఒక రౌండ్ వేస్తూ మనకు స్కై ఎలా కనిపిస్తుందో ఒక్కసారి చూసుకోవచ్చు. ఇక్కడ మన బెంటన్లో ఉంటుంది కదా ఏలియన్ కైట్ కూడా ఉన్నాయన్నమాట ఇక్కడ చాలా రకాలుగా. ఇంకా ఈగల్ కానీ, గోరిల్లా కానీ, మెట్రో కానీ, ఇవన్నీ కైట్స్ అన్నమాట. ఇవన్నీ చాలా డిఫరెంట్గా ఉన్నాయి, నేనైతే ఎప్పుడు చూడలేదు, ఇదే ఫస్ట్ టైం నేనైతే. సో మీరు ఎప్పుడైనా చూసుంటే మాత్రం కమెంట్ చేయండి. సో ఇది ఎవ్రీ ఇయర్ జరుగుతుందంట పరేడ్ గ్రౌండ్లో, కానీ నేను మాత్రం ఇప్పుడే వచ్చిన, మామూలుగా లేదు ఇంకా. సో ఇది మామ వీడియో అయితే. సో ఇలాంటి వీడియోస్ అయితే మన ఛానల్లో ఇంకా అప్డేట్ వస్తాయి. ఈ వీడియో మాత్రం కొంచెం లేట్ అయింది. సో ఇలాంటి వీడియోస్ కోసం అయితే మన ఛానల్ని అయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ నోటిఫికేషన్ అయితే ఆన్లో పెట్టుకోండి. సో మీరు సపోర్ట్ చేస్తేనే నేను ఇంకా ఇలాంటివి అయితే చేయగలుగుతాను అనమాట. సో పరేడ్ గ్రౌండ్లో ఇంటర్నేషనల్ కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ వీడియో మీకు ఎలా నచ్చిందో కమెంట్ అయితే చేయండి. సో కమెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ అయితే ఆన్లో పెట్టుకోండి మామ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గాయ్స్.